బ్యాడ్ మార్నింగ్ టు ఆల్. ఎందుకంటే గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన టైంలో బ్యాడ్ మార్నింగ్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు తుఫాను ప్రభావంతో, వరదల ప్రభావంతో అల్లాడిపోతూ ఉన్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. విజయవాడ లాంటి చోట అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉన్నారు. ఎక్కడ ఉంటామో, ప్రాణాలతో సాయంత్రానికి మిగులుతామో లేదో అన్న ఆందోళన, టెన్షన్తో ఉన్నారు. ఎక్కడికక్కడ విజయవాడ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పూర్తిగా వరద నీటి మయంతో నిండిపోయి ఉన్నాయి. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానది అయితే ఎప్పుడూ లేనంత, చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణంగా వరద నీటితో ప్రవహిస్తూ భయపెడుతోంది. ఒక విధంగా కృష్ణమ్మ ఉగ్ర రూపాన్ని ఇన్నాళ్లకు చాలా ఏళ్ల తర్వాత బెజవాడ ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఆ స్థాయిలో వరద ముంచెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద, ఇటు ఖమ్మం వైపు నుంచి మున్నేరు వాగు నుంచి వస్తున్న వరద, దీనికి తోడు లోతట్టు ప్రాంతాల్లో ఇటువైపు కురిసిన వరద అంతా కలిసి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి 10 లక్షల క్యూసెక్కుల వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 4 బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ధ్వంసం చేసి గేట్లకు అడ్డంగా చిక్కుకుపోయి ఉన్నాయి. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రకాశం బ్యారేజీ ఇప్పుడు దాని పిల్లర్లు కూడా దెబ్బతిని లోపల ఉన్న ఐరన్ బయటపడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి అయితే ప్రకాశం బ్యారేజీకి అటువైపు ఇటువైపు ఉన్న కరకట్ట మీద ఉన్న ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఆ పక్కన ఆక్రమించి కట్టిన గెస్ట్ హౌస్లన్నీ కూడా పూర్తిగా నీళ్లలో నిండిపోయి ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర దృశ్యాలు మీరు ఎక్కడ చూస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్కి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన వరద నీటి ప్రవాహాన్ని కొట్టుకొచ్చిన అతి భారీ బోట్లని మీరు ఇక్కడ దృశ్యాల్లో చూస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ధ్వంసం చేసే ఆ వచ్చిన బోట్లు, ఇక్కడ ఒక బోట్ ఉంది, ఆ పక్క బోట్లు, మొత్తం 4 బోట్లు అక్కడ వరుసనే అటు నిలబడి ఉన్నాయి. ఒక బోట్ అయితే, అతిపెద్ద బోట్ అయితే ప్రకాశం బ్యారేజీ గేట్కి అడ్డంగా చిక్కుబడిపోయి ఉంది. ఆ వచ్చిన వేగానికి ప్రకాశం బ్యారేజీ పిల్లర్లను ఢీకొనడంతో పిల్లర్లు ధ్వంసమయ్యాయి. ధ్వంసం కావడంతో పాటు లోపల ఉన్న ఐరన్ కూడా బయటపడుతుంది. 100 ఏళ్ల హిస్టరీ ఉంది. 100 ఏళ్ళు కూడా పూర్తి చేసుకున్న ప్రకాశం బ్యారేజీలో ఇవాళ ఒక భయానక పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ ఎప్పుడు ఏ నిమిషాలు ఏం జరుగుతుంది అనేది ఒక భయం కనిపిస్తోంది. ఈ వచ్చిన బోట్లన్నీ కూడా ఎప్పుడు తొలగిస్తారు ఏంటో కూడా అర్థం కనిపరుస్తుంది. ఒకసారి ధ్వంసమైన ప్రకాశం బ్యారేజీ గేటును మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రకాశం బ్యారేజీ ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా కనిపిస్తుంది. వస్తున్న వరద వేగానికి కొట్టుకొచ్చిన బోట్లు చేసిన బేభత్స దృశ్యాలు ప్రస్తుతం మనం లైవ్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఐరన్ మొత్తం కూడా బయటకు వచ్చింది. పైకి కనిపిస్తున్న దృశ్యం ఇది. కింద ఎంత డ్యామేజ్ అయిందనేది మీరు ఒకసారి ఊహించుకోవాల్సి వస్తుంది. స్టిల్ ఇక్కడే ఇదే ప్రకాశం బ్యారేజీ, ఆ ప్రకాశం బ్యారేజీ ఇదే గేటు దగ్గర ఒక బోట్ అడ్డంగా చిక్కుపడిపోయి ఉంది. గేటు ధ్వంసమైంది. లోపల గేటు ఉందో కొట్టుకుపోయిందో కూడా తెలియని పరిస్థితి మనకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనిపిస్తోంది. సో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, ప్రకాశం బ్యారేజీ దిగువనున్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి. ఇక సింగనగర్ దగ్గర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాత్రంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు బోట్లలో అక్కడికి వెళ్ళి ప్రజలందరినీ పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఆహారాన్ని సప్లై చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సీఎం దేశ చరిత్రలో ఏ సీఎం చేయనంతగా, ఇది గర్వంగా మనం చెప్పుకోవాల్సింది, పార్టీలకు అతీతంగా చెప్పుకోవాల్సింది, దేశంలో ఏ సీఎం చేయని విధంగా రాత్రంతా నిద్రపోకుండా కేవలం క్యాంప్ ఆఫీసుల్లో కూర్చుని రివ్యూలతో సరిపెట్టకుండా, అనిపించకుండా స్వయంగా తానే వెళ్ళి అధికారులతో పాటు బోట్లలో తానే అర్ధరాత్రి 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు, అర్ధరాత్రి 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి నేనున్నాను మీకంటూ భరోసా ఇవ్వడంతో పాటు వారందరికీ ఆహారాన్ని స్వయంగా సప్లై చేయటం, జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు, రెవెన్యూ అధికారులు అందరినీ కూడా తీసుకుని వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మీకేమీ కాదు నేనున్నానని భరోసా ఇచ్చే ప్రయత్నం సీఎం చంద్రబాబు నాయుడు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి పడిన కష్టం బహుశా కొన్ని తరాల వరకు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడో క్యాంప్ ఆఫీస్లో హ్యాపీగా అక్కడ కూర్చుని, అంటే ఏసీ రూమ్లో కూర్చుని జస్ట్ రివ్యూలతో అనిపించవచ్చు. కానీ నేనే వెళ్ళాలి, స్వయంగా నేనే ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రజలకు నేనున్నాను భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం స్వయంగా వెళ్ళారు. సింగనగర్లో ప్రతి ఇంటిని టచ్ చేశారు. రాత్రంతా బిక్కుమంటూ అసలు బతుకుతామో లేదో, వరదల్లో కొట్టుకుపోతామో అనే టెన్షన్లో బతుకుతున్న సింగనగర్ ప్రజలందరికీ నేనున్నానంటూ భరోసా ఇచ్చి, వారికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి, వాళ్ళని అవసరమైతే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ స్వయంగా ఒక చిరు ఉద్యోగి మాదిరిగా చంద్రబాబు నాయుడు అక్కడ ప్రయత్నం చేయటం, ఆ పని చేయటం మనమంతా కూడా చూసాం. ఇక సింగనగర్ పరిస్థితి అదైతే, ఇక బెజవాడ మొత్తం ఏ రోడ్డు చూసినా వరద ప్రళయం. ఏ రోడ్లో చూసినా, బందర్ రోడ్డు కావచ్చు, ఏలూరు రోడ్లు కావచ్చు, బీఆర్టీఎస్ రోడ్డు కావచ్చు, ఇక రామారపాడు రోడ్డు కావచ్చు, ఎటు చూసినా సరే, ఏ రోడ్డు చూసినా, కనకదుర్గ వారధి వైపు కావచ్చు, సింగనగర్ రోడ్డు కావచ్చు, ఏ రోడ్డు మీదైనా జల ప్రళయమే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా బోట్ల మీద
బోట్ల మీద తిరుగుతున్న అధికారులే మనకు కనిపిస్తూ ఉన్నారు. మొత్తం పూర్తిగా మునిగిపోయింది. బహుశా ఈ జనరేషన్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఊహించని, ఎప్పుడూ చూడని పరిస్థితిని ప్రస్తుతం బెజవాడలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో వేల ఇళ్ళు ఇప్పటికి ఈ నిమిషం వరకు కూడా నీళ్లలో ఉన్నాయి. రోడ్ల మీదకు వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు. ఆ రకంగా ఆటోలు, కార్లు మొత్తం కొట్టుకుపోతూ ఉన్నాయి. సో అధికారులు కేవలం ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బోట్లలో మాత్రమే, బెలూన్ బోట్లలో మాత్రమే ప్రస్తుతం ఈ వరద నీటిలో తిరిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అల్లకల్లోలం అయిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణమైన అల్లకల్లోల పరిస్థితి. ఒక బైక్ మీద వస్తున్న కుర్రాన్ని మీరు ఒకసారి చూడండి, ఎక్కడి వరకు నీళ్లు మురుగునాయో. బహుశా ఇదంతా సింగనగర్ రోడ్డు మీద. బెజవాడ బందర్ రోడ్డు అయితే నామరూపాలు లేదు. ఇది బెజవాడ బందర్ రోడ్డు అంటే చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఇది బీఆర్టీఎస్ రోడ్డు అంటే నమ్మే పరిస్థితి లేదు. ఇది కనకదుర్గ వార్తకి వెళ్ళే రోడ్డు అంటే ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఇది బస్టాండ్కి వెళ్ళే పరిస్థితి అంటే ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఇది కృష్ణలంక ఆ రోడ్డు అంటే ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఇది పెనమలూరు రోడ్డు అంటే ఎవరో నమ్మే పరిస్థితి లేదు. మొత్తం ఏరియల్ వ్యూలో మనం ఒకసారి చూస్తే బెజవాడ బెజవాడ ఉంది. ఏది కృష్ణానదో ఏది బెజవాడో కూడా అర్థం కానంత పరిస్థితి ఉంటుంది. బెజవాడ అంతా కృష్ణానదికి ఒడ్డు మీద ఉంటుంది మామూలుగా అయితే. కానీ ఇప్పుడు కృష్ణానది బెజవాడ రెండూ ఒక్కటైపోయాయి. అప్పుడు ప్రజలు పడుతున్న నరకయాత్ర ఒకసారి మీరు చూడండి. అలాగని ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలోనే కూర్చోలేరు కదా, కనీసం వస్తువులు తెచ్చుకోవడానికి బయటికి రావాలి, అవసరాల కోసం బయటికి రావాలి. సో అలా వస్తున్న జనం అంతా కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు వెనక చూస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు చూడొచ్చు. బెజవాడలో ఇప్పుడు అక్కడ కాదు, అక్కడ కాదు, అది బెజవాడ 1 టౌన్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరరావు మార్కెట్ ఏరియా కావచ్చు, ఇంకా జెండా సెంటర్ కావచ్చు, రథం సెంటర్ కావచ్చు, ఎక్కడ చూసినా ఇదే రకమైన వరద పరిస్థితి కనిపిస్తుంది. బహుశా గత 100 ఏళ్లలో కృష్ణానదికి ఈ స్థాయిలో వరదలు రాలేదు. గత 100 ఏళ్లలో బెజవాడలోని ఇంత దారుణమైన పరిస్థితులు లేవని చెప్పాల్సి ఉంటుంది. 2009 వరదల్లో కూడా ఈ రకమైన దీనమైన పరిస్థితులు లేవని చెప్పాల్సి ఉంటుంది. సో ఆ వరద మొత్తాన్ని కూడా బిగ్ టీవీ ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఇవాళ బిగ్ టీవీ మా కొలీగ్స్ అంతా కూడా ప్రాణాలకు తెగించి ఆయా ముంపు గ్రామాలకు వెళ్ళి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడా లేదు, మా వాళ్ళు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు, అక్కడ ఉన్న సమస్య అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. అలాగే ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. అక్కడ ఉన్న వార్తల సమాచారాలు ప్రజలు పడుతున్న కష్టాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంలో ఇవాళ బిగ్ టీవీ రిపోర్టర్లు బెజవాడలో ఉన్న శివ కావచ్చు, మల్లి కావచ్చు, రాజు కావచ్చు, సాగర్ కావచ్చు, అలాగే శంకర్ కావచ్చు, మొత్తం 5 రిపోర్టర్లు 5 స్పాట్ల నుంచి ప్రస్తుతం ప్రజెంట్ చేస్తున్నారు. ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో పిల్లల్ని ఆ విధంగా భుజాన ఎత్తుకుని నీళ్లలోంచి నడుచుకుంటూ వాళ్ళంతా బయటకు వస్తున్న దృశ్యాలని మీరు ఇక్కడ చూస్తున్నారు. బెజవాడలో ఇందాక నేను చెప్పాను, ఈ రకమైన దీనమైన పరిస్థితి వస్తుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఇందుకు 1,00,000 కారణాలు ఉంటాయి. ఇవాళ వరద నీరు ఎందుకు వెళ్ళట్లేదు, వరద నీటి ఎందుకు మునిగిపోయింది అనేది పోస్ట్ మార్టం తర్వాత సంగతి. ఈ ప్రమాదం నుంచి బయటపడటం వల్ల ఇప్పుడు కనుక వర్షం తగ్గితే, ఇవాళ వర్షం కురవకపోతే ఈ వరద నీరంతా కాస్తో కూస్తో వెనక తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇవాళ మళ్ళీ వర్షం పడింది అంటే ఎవరు కాపాడతారు, ఎలా కాపాడతారో కూడా అర్థం కానంత భయంకరమైన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అటు బుడమేరు పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. బెజవాడలో వరదంతా బయటకు మోసుకెళ్లేది బుడమేరు కాలువ. ఆ బుడమేరు కాలువ ప్రస్తుతం అత్యంత భయంకరంగా ఉంది. అది సింగనగర్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ముంచెత్తుతోంది. వచ్చే ఇన్ఫ్లో అంతా ఎక్కువగా ఉంది, బయటికి వెళ్ళే వరద నీరు చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే బెజవాడ ఆ బుడమేరు మొత్తం ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురి కావటం కావచ్చు, వాటర్ రీచ్ కావాల్సిన చోట పూర్తిగా కట్టలు మొత్తాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేయటం వల్ల ఆ వరద నీరు అంటే అటు వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంది. సో బెజవాడంతా ఒక జల ప్రళయం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానది కరకట్టకు అటుపక్క ఇటుపక్క ఇష్టం వచ్చినట్టు కృష్ణానదిని ఆక్రమించి కట్టేశారు. ఆ పక్కంతానేమో గెస్ట్ హౌస్లు కట్టేశారు, ఈ పక్కంత అపార్ట్మెంట్లు ఇళ్ళు కట్టేశారు. అలా పెంచుకుంటూ కృష్ణానదిలోకి వచ్చారు. ఇవన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు ఒక్కసారి ప్రకాశం బ్యారేజీ కరకట్ట అంటే తాడేపల్లి వైపు ఉన్న కరకట్ట మీదకి వెళ్తే అక్కడ మంతెన సత్యనారాయణ రాజు గారు అనే పెద్ద ఆయన అతిపెద్ద ఆశ్రమం కట్టాడు చాలా ఏళ్ల క్రితం. లిటరల్గా అందులో వ్యాపారం చేస్తున్నాడు, కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. కృష్ణానదిని ఆక్రమించి చట్టాలు ఉల్లంఘించి అధికారుల అండదండలతో చెలరేగిపోయి అతిపెద్ద ఆశ్రమాన్ని కట్టి అందులో అతిపెద్ద వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారం చేస్తున్న మంతెన సత్యనారాయణ ఆశ్రమం అంతా ఇప్పుడు పూర్తిగా నీట మునిగిపోతే అందులో చికిత్స కోసం మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో చికిత్స కోసం వెళ్ళిన పేషెంట్లంతా ఇదిగో వాళ్ళ దీనమైన పరిస్థితి మీరు ఒకసారి చూడండి. భయానకమైన పరిస్థితి చూడండి. ఏదో రోగం వచ్చింది తగ్గించుకుందామని వెళ్ళిన ఆ పేషెంట్లంతా ఇవాళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ విధంగా వాళ్ళందరినీ పై ఫ్లోర్లోంచి కింది ఫ్లోర్లోకి తాళ్ళు కట్టి దింపుతూ ఉన్నారు అధికారులంతా కూడా.
కనీసం ఇంత పెద్ద వరద వచ్చింది, ముందస్తుగా అప్రమత్తం కావద్దా? మంతెన సత్యనారాయణరాజు అనే ఆయన అందులోనే ఉంటాడు, అదే ఆశ్రమంలో ఉంటాడు. వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా సురక్షిత ప్రాంతానికి తరలించాలి కదా. కృష్ణానదికి ఈ స్థాయిలో వరద వస్తుందని 3 రోజుల నుంచి అధికారులు హెచ్చరిస్తున్నారు కదా. అయినా కూడా ఎక్కడ తన పాపాలు బయటపడతాయో, ఎక్కడ తన ఆక్రమణలు ప్రజలకు తెలుస్తాయన్న ఉద్దేశంతో బహుశా అధికారులకు సహకరించలేదు, వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆ జనాల ప్రాణాల మీదకి వస్తే దాదాపు 4 అంతస్తులు 5 అంతస్తులు ఉంటుంది ఆ మంచి సత్యనారాయణ ఆశ్రమం. అది కృష్ణానది నీళ్ళలోనే ఉంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే. కృష్ణానదికి వరద తక్కువ ఉన్నప్పుడు ఆశ్రమం కనపడుతుంది, వరద ఎక్కువ వచ్చినప్పుడు ఆశ్రమం మొత్తం మునిగిపోతుంది. అలాంటి ఆశ్రమంలో ఆ పెంకుల మీద నుంచి అధికారులు దగ్గరుండి వాళ్ళందరినీ తాళ్ళు కట్టి ఈ రకంగా ముసలాళ్ళని ముతకాళ్ళందరినీ కూడా, ఎందుకంటే అక్కడ పేషెంట్లకు వయసులో ఉన్న వాళ్ళు పెద్దగా అవసరం లేదు మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోకి, అందరూ కూడా వయసు మళ్ళిన వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది. అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. పాపం ఆ వయసులో వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందో చూడండి, ఎంత కష్టం వచ్చిందో చూడండి. వాళ్ళందరినీ పైనుంచి కిందకి తాళతో ఏ రకంగా దింపుతున్నారు చూడండి. అక్కడ ఒకసారి మా కొలీగ్ సాయి శంకర్ ఉన్నాడు మంతెన సత్యనారాయణ దగ్గర. సాయి, ఎలా ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా? మొత్తం వాళ్ళందరినీ దింపేశారా, ఇంకా దింపుతున్నారా? దగ్గరుండి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటే ఓన్లీ డబ్బే సంపాదన ధ్యేయంగా మంతెన సత్యనారాయణ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఒక్కొక్కళ్ళు ఇక్కడికి వచ్చిన పేషెంట్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చూడవచ్చు మనం విజువల్స్ లో. ఒక లేడీ కొంత ఏజ్డ్ పర్సన్, తను ఒక పీక్ లాగా అంటే డైరెక్ట్ గా దిగలేని సిచ్యువేషన్, మొత్తం మునిగిపోయినటువంటి సిచ్యువేషన్లో ట్రోప్ వే లాగా ఒక తాడును కట్టి వాళ్ళు వేసినటువంటి నిచ్చెన ఆధారంగా ఆమెను దింపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అసలు బయటపడితే బాబు చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా లోపల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక కొండలెక్కి దిగుతున్నట్టే, అంటే ఒక బిల్డింగ్ లో నుంచి ఇంకో బిల్డింగ్ లో జంప్ చేసి వాళ్ళు అక్కడి నుంచి ద్వారా కిందకి దిగుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక ముసలి వ్యక్తి కూడా ఇప్పుడు దిగుతున్నారు. ఆయన ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ లోకి మారాలి, అక్కడి నుంచి మళ్ళీ కింద దిగాలి. ఎందుకంటే వచ్చేటటువంటి వే మొత్తం కూడా అంటే మామూలుగా సాధారణంగా వెళ్ళేటటువంటి వే అంతా కూడా ఈ కృష్ణానది వరద ఉధృతి వల్ల మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 2 రోజులుగా కూడా 11 లక్షల క్యూసెక్కులకి వరద ఉధృతి పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు, టీవీ ఛానల్ చెప్తున్నాయి. బిగ్ టీవీ కూడా అనేక సార్లు ప్రయత్నం చేసింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాలంతా మునిగేటటువంటి ప్రయత్నం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అక్కడి నుంచి సేఫ్ ప్లేసులకు వెళ్ళాలనే విధంగా కూడా పదే చెప్పినటువంటి ప్రయత్నంలో కూడా ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఎంత నిర్లక్ష్యం అంటే మనుషుల ప్రాణాలు కలగటం. అది కూడా వీళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తే కనీసం వాళ్ళని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి లేదు. వరద ఉధృతుంది, కనీసం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే విధంగా కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితులు లేవు. ఇప్పుడు మాత్రం పీట్స్ చేస్తూ వాళ్ళని కింద దింపుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఈ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర కనిపిస్తుంది. అధికారులు కూడా ఉన్నారు రోడ్డు అంతా కూడా, ఎందుకంటే ఇదంతా కూడా సెక్రటేరియట్కి వెళ్ళే దారి, రోడ్డు పొడవును కూడా పోలీసులు డైలీ ఉంటారు. వాళ్ళు కూడా కనీసం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, కొత్త వాళ్ళు వస్తారు, ఈ నిన్న కూడా జాయిన్ అయ్యామనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నారు. స్థానికులు అయితే నిన్నటి నుంచే మేము చెప్తున్నాము, మొత్తం కరకట్ట అనేది చాలా ఉధృతంగా ఉంది అనే విధంగా చెప్పినా కూడా ఆశ్రమంలో ఉన్నటువంటి ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సిచ్యువేషన్ చాలా వరస్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. అమ్మ మీరు ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి? మామూలు ఎప్పుడు వచ్చారండి? మీరు కాదమ్మా, వాళ్ళు ఇంత పీస్ఫుల్ చేసి మిమ్మల్ని దింపేయటం కదా. మీకు చెప్పారా కనీసం ఇట్లా వరద ఉంది ఏంటి అని? వాళ్ళ ఆశ్రమం వాళ్ళు అయినా మీరే ఉన్నారా? వరద ఇట్లా ఉంది ప్రవాహం అన్నా కూడా ప్రధానంగా కొంతమంది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ఎప్పుడు వచ్చారు సార్ ఇక్కడికి? ప్రధానంగా వాళ్ళు కొంత సేఫ్ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకొని బయటకు వచ్చి నిలబడ్డటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కళ్ళు
తమ పైనుంచి ఒక రోప్ వే లాగా వేసుకొని వచ్చి బయటకు వచ్చి ఇటువైపు కొంతమందినేమో బోటు ద్వారా తరలిస్తున్నారు. బోటు వేసి లోపలికి వెళ్లి వాళ్ళని బోటు ద్వారా తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు కరకట్టేమో ఎప్పుడు ఏ క్షణం ఎట్లా ఉందనేది తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంకా వందలాది మంది మనం అపార్ట్మెంట్ లో చూడొచ్చు, వందలాది మంది ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయటికి రావడానికి తమ యొక్క వంతు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దిగాలనే విధంగా కూడా వాళ్ళందరూ కూడా ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది చాలా నిర్లక్ష్యానికి, అంటే అధికారులు అప్రమత్తం చేయలేదా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యమా, లేకపోతే ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. సార్ ఎప్పుడైతే సార్ మీరు ఇక్కడికి నిన్న ఉదయం మరి వాళ్ళు చెప్పలేరు ఇట్లా వరద ఉంది సార్, మరి ఇబ్బంది ఉంటుందని? అంటే అది మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర పరిస్థితి. లక్షలు కట్టి